ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ర్యాడ్ మోడల్ ఫ్రెండ్స్. సో మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్స్లో 5th మోడల్ ర్యాడ్ మోడల్. ఓకే, సో ర్యాడ్ మోడల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ర్యాడ్ మోడల్ని యూజ్ చేసుకొని మనం డెవలప్ చేయొచ్చు. ఓకేనా, సో ఏ ప్రాజెక్ట్ని తీసుకొని డెవలప్ చేయాలనేది మనకి ముందు వస్తుంది. చూడండి, అసలు ర్యాడ్ అంటే ఏంటంటే ర్యాడ్ స్టాండ్స్ ఫర్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్. ఓకే, ర్యాడ్ స్టాండ్స్ ఫర్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్. ఈ మోడల్ మనం ప్రాజెక్ట్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకోండి, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలంటే అలాంటి టైంలో ఈ ర్యాడ్ మోడల్ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ని. సో ఇన్ దీస్ ర్యాడ్ మోడల్ ఈజ్ వెరీ ఫాస్టెస్ట్ మోడల్. అందుకనే మనం ఈ ర్యాడ్ మోడల్ని వెరీ ఫాస్టెస్ట్ మోడల్ అని అంటారన్నమాట. ఓకే, ఎందుకు ఫాస్టెస్ట్ మోడల్ అంటారంటే వీ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ 2 or 3 months. 2 or 3 monthsలోనే హోల్ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేసేస్తామంట. వీ కెన్ డెలివరీ ద ప్రాజెక్ట్. 2 or 3 monthsలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి డెలివరీకి ఇచ్చేయాలి. సో అలాంటి టైంలో మనం ఈ ర్యాడ్ మోడల్ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాం. ఓకేనా, అండ్ ర్యాడ్ మోడల్ ఈజ్ ఆల్సో లైక్ యాజ్ ఏ ఇంక్రిమెంటల్ మోడల్. అంటే ఏంటంటే ఈ ర్యాడ్ మోడల్ కూడా మనకి ఇంక్రిమెంటల్ మోడల్లా ఉంటుంది అనమాట. సో ఇంక్రిమెంటల్ మోడల్లో మనమైతే ఎలా చేస్తాం, ఒక హోల్ ప్రాజెక్ట్ని స్మాల్ మాడ్యూల్స్గా ఎలా అయితే డివైడ్ చేసామో అలానే ఈ ర్యాడ్ మోడల్ని కూడా మనం హోల్ ప్రాజెక్ట్ని స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ర్యాడ్ మోడల్లో మొత్తం మనకి 5 phases ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 5 phases ఏంటంటే కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్. ఓకే, సో ఈ ర్యాడ్ మోడల్ యొక్క డయాగ్రామ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదే డయాగ్రామ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఏంటి, కమ్యూనికేషన్, సెకండ్ ప్లానింగ్. ఈ మోడలింగ్నే మనం పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అంటే ఇంప్లిమెంటేషనే కదా, ఇంప్లిమెంటేషన్ తర్వాత మెయింటెనెన్స్. సో ఇది మీకు ఈ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సో మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఫేజ్ ఏంటి, కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ ఫేజ్ అంటే ఏంటంటే మనం కస్టమర్ దగ్గర ఇన్ఫర్మేషన్ని అంటే గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కస్టమర్ అండ్ క్రియేట్ ఏ డాక్యుమెంట్. ఓకే, సో కస్టమర్ దగ్గర తనకి కావాల్సిన ప్రాజెక్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసి ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేయడమే ఈ కమ్యూనికేషన్ ఫేజ్. ఓకే, అండ్ సెకండ్ ఫేజ్ ఏంటి, ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటంటే మనం రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం కదా కస్టమర్ దగ్గర, తీసుకున్న రిక్వైర్మెంట్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని మనం ప్లాన్ చేస్తాం. సో ప్రాజెక్ట్ని ఎలా మనం డెవలప్ చేయాలి అనేది ముందు ఒక బ్లూ ప్రింట్ లాగా మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ ర్యాడ్ మోడల్లో మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ 60 to 90 days మాత్రమే టైం లిమిట్ ఉంది. అందుకని మనం స్పీడ్గా చేయాలి కాబట్టి సో ప్లానింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. దాంట్లో మళ్ళీ మోడిఫికేషన్స్ చేయడం అలా డిలే అనేది ఉండకూడదు. వర్క్ డిలే అయ్యేలా మనం ప్లాన్ చేయకూడదు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయేలాగా వర్క్ 20 to 30 days డిలే అవ్వకుండా 2 to 3 months కంపల్సరీగా వర్క్ అనేది కంప్లీట్ అయ్యేలాగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. సో చూడండి, బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ దెన్ ప్లాన్ ద ప్రాజెక్ట్, వీ హ్యావ్ షార్ట్ టైమ్, దెన్ ఇట్ దట్ టైమ్ వీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. సో ప్లాన్ ఎవ్రీథింగ్ క్లారిటీగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇదే ప్లానింగ్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ఏంటి, మోడలింగ్. ఓకే, సో మోడలింగ్ అంటే ఏంటంటే చూడండి, ఈ ర్యాడ్ మోడల్లో మనకి మోడలింగ్ ఫేజ్లో మొత్తం మనకి 5 stages ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 5 stages ఏంటంటే బిజినెస్ మోడలింగ్, డేటా మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్, అప్లికేషన్ జనరేషన్, టెస్టింగ్ అండ్ టర్నోవర్. ఓకే, సో మొత్తం మనకి ఈ 5 stages ఉన్నాయి. సో ఈ 5 stages ఇవి నేను ఇక్కడ మీకు డయాగ్రామ్లో ఇప్పుడు మీకు అర్థమైంది. చూడండి, మోడలింగ్ని మనం 5 stagesగా డివైడ్ చేసాం కదా. సో అదే బిజినెస్ మోడలింగ్, డేటా మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్ అండ్ అప్లికేషన్ జనరేషన్, టెస్టింగ్ అండ్ టర్నోవర్ అనేది ఇవి మనం డయాగ్రామ్లో అయితే మెన్షన్ చేయలేదు. ఓకేనా, సో మనకైతే 5 stages ఉన్నాయి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి, బిజినెస్ మోడలింగ్. సో బిజినెస్ మోడలింగ్ అంటే ఏంటో చూడండి. In business modeling, gathering the information from the customer and based on the information we can divide the module. That means divide various business models is called business modeling. ఓకేనా, అంటే ఏంటి, మనం కస్టమర్ దగ్గర ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసాం కదా, ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ చేసిన తర్వాత అది బిజినెస్
వేరియస్ బిజినెస్ మోడల్స్గా మనం డివైడ్ చేస్తాం. అలా డివైడ్ చేయడమే ఈ బిజినెస్ మోడలింగ్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటి, డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసామో అది దాన్ని మనం ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన డేటాని మనం ఇక్కడ డేటా మోడలింగ్ అంటారు. ఓకే, మోడలింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదైతే బిజినెస్ మోడలింగ్లో డేటాని మనం గ్యాదర్ చేసాం కదా ఇన్ఫర్మేషన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రాసెస్ చేయడాన్ని ఈ డేటా మోడలింగ్ అంటారు. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటి, ప్రాసెస్ మోడలింగ్. సో ప్రాసెస్ మోడలింగ్ అంటే ఏంటో చూడండి. మనం ఈ డేటా మోడలింగ్లో మనం ప్రాసెస్ చేస్తాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ని కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఓకేనా, సో ఈ ప్రాసెస్ మోడలింగ్లో ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ డేటా మోడలింగ్లో ప్రాసెస్ చేసేసాం, అంటే కోడింగ్ అదేంటి మనం ప్రాజెక్ట్ని ప్రాసెస్ చేసాం. ఆ ప్రాసెస్ చేసిన దాన్ని మనం కస్టమర్కి చూపిస్తాం అనమాట. ఈ ప్రాసెస్ మోడలింగ్లో కస్టమర్కి చూపించి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా నచ్చలేదా, ఒకవేళ ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఏమైనా చేంజ్ చేయాలా అని కస్టమర్ని అడిగి కస్టమర్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మనం ప్రాసెస్ మోడలింగ్ని కంప్లీట్ చేస్తాం. ఓకేనా, సో ఇలా మనం ఈ కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ఈ ప్రాసెస్ని చేస్తూనే ఉంటాం. ఓకే, సో అది ఈ థర్డ్ ప్రాసెస్ మోడలింగ్. అండ్ ఫోర్త్ వన్ ఏంటి, అప్లికేషన్ జనరేషన్. ఓకే, సో ఈ అప్లికేషన్ జనరేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రక్షన్. ఓకేనా, కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, కోడింగ్ని మనం ప్రిపేర్ చేయడాన్నే ఈ అప్లికేషన్ జనరేషన్ అంటారు. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్. అవునా, టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్ అంటే ఏంటంటే మనం టెస్ట్ చేసిన తర్వాత అంటే కోడ్ రాసాం కదా ఫోర్త్ స్టేజ్లో, సో ఆ కోడ్ రాసిన దాన్ని మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేస్తే ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై చేసిన తర్వాత దాన్ని మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో ఇదే ఈ 5 స్టేజెస్ ఫ్రెండ్స్. సో ఈ 5 స్టేజెస్ అర్థమైందా? అండ్ సో చూడండి, మనకి ఫోర్త్ ఇంప్లిమెంటేషన్ కూడా ఈ మోడలింగ్లోనే వచ్చేసింది. అప్లికేషన్ జనరేషన్ని మనం ఇంప్లిమెంటేషన్ కూడా అనుకున్నాం అని చెప్పాను కదా, అంటే కన్స్ట్రక్షన్ అన్న ఇంప్లిమెంటేషన్ అన్న అన్నీ ఒకటే అనమాట. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత టర్న్ ఓవర్ అంటే ఏంటంటే మెయింటెనెన్స్. ఓకేనా, సో మనకి 5 స్టేజెస్ ఈ 5 ఫేజెస్ కంప్లీట్ అయిపోయిందా? సో ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం కస్టమర్తో కమ్యూనికేషన్ అవుతామా, ఆ తర్వాత మనం ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ మోడలింగ్లో మొత్తం మనకి 5 స్టేజెస్ ఉంటాయి. ఆ 5 స్టేజెస్ ఏంటి, బిజినెస్ మోడలింగ్, డేటా మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, రైట్? సో ఈ బిజినెస్ మోడలింగ్లో మనం ఏం చేస్తాం, మనం ఒక ప్రాజెక్ట్ని స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఏ పార్ట్ అంటే ఏ మోడల్లో అంటే ఫస్ట్ మాడ్యూల్లో ఏం చేయాలి, సెకండ్ మాడ్యూల్లో ఏం చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. ఓకేనా, సో గ్యాదర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ డేటా మోడలింగ్లోకి ఇస్తాం. అప్పుడు డేటా ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. అవునా, సో ఆ తర్వాత ప్రాసెసింగ్ మోడల్కి ఇస్తుంది. ఈ ప్రాసెసింగ్ మోడల్ ఏం చేస్తుంది, కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు కస్టమర్ ప్రాసెస్ చేస్తూనే ఉండిద్ది. సో ఇలా మనం ఒక ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా డివైడ్ చేసి చేయడమే ఈ ర్యాడ్ మోడల్. ఓకే, ఆ తర్వాత కన్స్ట్రక్షన్, టెస్టింగ్, ఆ తర్వాత డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ ర్యాడ్ మోడల్. ఇక్కడ మీకు టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అని ఎందుకు రాశాను అంటే మనం మోడలింగ్ని ఒక హోల్ ప్రాజెక్ట్ని నేను స్టార్టింగే చెప్పాను కదా, హోల్ ప్రాజెక్ట్ని మనం స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం కదా. సో ఆ మాడ్యూల్స్గా డివైడ్ చేసింది ఇది ఫస్ట్ మాడ్యూల్. సో ఫస్ట్ మాడ్యూల్లో సేమ్ SDLC లైఫ్ సైకిల్ని అప్లై చేయాలి. ఓకే, అందుకనే ఇక్కడ బిజినెస్, డేటా, ప్రాసెస్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అన్నిటినీ అప్లై చేస్తాం. అలానే సెకండ్ మాడ్యూల్లో కూడా అన్నిటినీ అప్లై చేయాలి. ఓకే, అండ్ థర్డ్ మాడ్యూల్ కూడా అన్నిటినీ అప్లై చేయాలి. సో ఇలా మాడ్యూల్స్గా మనం డివైడ్ చేస్తే ప్రాజెక్ట్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోయింది. ఒక హోల్ ప్రాజెక్ట్ని మనం ఒక్కరిని చేయాల్సిన పని 10 మంది ఒకేసారి చేస్తున్నాం కాబట్టి హోల్ ప్రాజెక్ట్ అనేది త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ర్యాడ్ మోడల్. ఓకేనా, దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూడండి. అడ్వాంటేజెస్ ఏంటంటే రెడ్యూస్ డెవలప్మెంట్ టైం. డెవలప్మెంట్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది కదా, మనకి 1 year 2 years
లో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ కూడా మనకి 2 to 3 monthsలో కంప్లీట్ అవుతుంది. అంటే టైం అనేది రెడ్యూస్ అయిందనే కదా. ఆ తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు, తనకు చూపిస్తున్నాం కదా ప్రాజెక్ట్ అన్నింటినీ అందుకొని. అండ్ ఎర్లీ డెవలప్డ్, మనం డెవలపింగ్ అనేది త్వరగా పూర్తి చేస్తున్నాం, రైట్. అండ్ తర్వాత డిసడ్వాంటేజెస్ చూడండి, టీమ్ మెంబర్స్ కంటే లార్జ్ అమౌంట్. అవునా, లార్జ్ అమౌంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ కావాలి. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ని త్వరగా, అంటే 5 మెంబర్స్కి చేయాల్సిన ప్రాజెక్ట్ మనకి 15 మెంబర్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. సో ఇలా టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 ఇలా మనం అన్ని టీమ్స్ చేయాలి కాబట్టి మనకి టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువగా అవుతారు. అవునా, అది డిసడ్వాంటేజ్. తర్వాత ఫాస్ట్లీ వీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ దట్ ప్రెజర్ ఈజ్ హై. ఇప్పుడు మనం త్వరగా కంప్లీట్ చేయాలి కాబట్టి కొంచెం ప్రెజర్ అనేది ఉంటుంది. సో అదొక డిసడ్వాంటేజ్. ఓన్లీ యూజ్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఈ ర్యాడ్ మోడల్ అనేది లార్జ్ ప్రాజెక్ట్స్కే డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అవునా, సో స్మాల్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేయం. ఓకే, రిస్క్ ఫేజ్ ఇస్ కాంప్లెక్స్. మనకి ఏదైనా రిస్క్ వచ్చినా కానీ 2 or 3 monthsలో మనం చేయాలి కాబట్టి ఏదైనా రిస్క్ వచ్చినా కానీ అప్పుడు మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొన్ని రిస్క్లు అనేవి వస్తాయి ఈ ర్యాడ్ మోడల్ని యూజ్ చేసుకోవడం వల్ల. సో ఆ రిస్క్ని మనం ఫేస్ చేయాలి. సో ఇదొక డిసడ్వాంటేజ్. ఇది ఫ్రెండ్స్ ర్యాడ్ మోడల్ అంటే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.